నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు తెలంగాణలో దాదాపు ఇంకా 3 నెలల్లోనే ఎన్నికల సమయం దగ్గరికి పడుతుంది. అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ ఈ మేరకు పార్టీ అభ్యర్థుల జాబితాను కూడా దాదాపుగా ఖరారు చేసినట్లుగా కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఎవరికైతే టికెట్లు రాని వారికి బొజ్జగింపులు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఒకవేళ బొజ్జగింపుల పర్వం కొనసాగినా సరే వాళ్ళు ఎంత మేరకు పార్టీలో ఉంటారు లేదా ఇతర పార్టీల వైపు చూస్తారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు. ప్రధానంగా ఈనాడులో అభ్యర్థులపై స్పష్టత. దాదాపుగా కసరత్తు పూర్తి చేసిన బారాస అధిష్టానం. టికెట్ ఇవ్వలేని వారికి బుజ్జగింపులు, అవసరమైన చోట బలమైన నాయకుల గుర్తింపు. రానున్న శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై దాదాపు కసరత్తు పూర్తి చేసిన బారాస అధిష్టానం ఇక ముందుగానే నాయకులను సన్నద్ధం చేస్తుంది. అత్యధిక ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నది సమాచారం. ఇక గత ఎన్నికల్లో ఇతర పార్టీ నుంచి గెలిచి తర్వాత బీఆర్ఎస్ లో చేరిన వారున్న చోట మొదటి నుంచి పార్టీలో ఉంటూ టికెట్ కోసం పోటీ పడుతున్న వారిని అధిష్టానం పిలిచి మాట్లాడుతుంది. అయితే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ అధిష్టానం దాదాపుగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీంతో పాటు ఏంటంటే ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో వారితో పాటు ఎవరైతే కొత్తగా ఇతర పార్టీ నుంచి జాయిన్ అయ్యారో వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చే దిశగా బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే ఏదైతే టికెట్లు రాని వారికి ప్రధానంగా బొజ్జగింపుల పర్వం లేదా ఇతర శాఖల్లో ఏదైనా కీలక పదవులు ఇస్తామని చెప్పి బొజ్జగింపులు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇటు ఓరుగల్ నుంచి కూడా అక్టోబర్ 19న సభ నిర్వహించాలి, 16న భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. అయితే అప్పటి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనుంది బీఆర్ఎస్. ప్రధానంగా అక్టోబర్ 16న వరంగల్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ సభకి భారీగా జన సమీకరణ కూడా చేయనున్నట్లుగా ప్లాన్ చేస్తుంది. అయితే మనం నెక్స్ట్ చూసుకోవచ్చు సభలు యాత్రలు. ఈ నెల 27న ఖమ్మానికి అమిత్ షా, వచ్చే నెలలో ముఖ్య నేతల బస్సు యాత్రలు, ముగింపు సభకు ప్రధాని మోదీ. ఇక ఎన్నికల దిశగా భాజపా కీలక కార్యాచరణ. అయితే ప్రధానంగా ఇక్కడ చూస్తున్నట్టయితే ఏ పార్టీలు అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ ప్రధానంగా ముందంజలో వెళ్ళాలి, అలాగే ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే బీజేపీ కొంతకాలం క్రితం వరకు బీజేపీ ముందంజలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ముందంజలో సాగుతుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు బీజేపీ ఎన్నికలకి కసరత్తు చేస్తుంది. అలాగే ఇటు అమిత్ షాని కానీ లేకపోతే మోదీని కానీ తీసుకొచ్చి రాష్ట్రానికి ప్రచారం చేయిస్తారు అన్నట్టు కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఒకవేళ చేయించినా ఎంత మేరకు ఫలితం ఉంటుంది? ఆల్మోస్ట్ అయితే బీజేపీకి ఒకప్పుడు ఉన్నంత ప్రాధాన్యత ఇప్పుడు ప్రజల్లో కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ అమిత్ షా వచ్చినా మోదీ వచ్చినా ఎంతవరకు ఇది సాఫల్యం అయ్యే అవకాశం ఉందనేది కూడా కొంతమేర డౌట్ నెలకొంది. అలాగే మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లో బగ్గుమన్న వర్గపూర్. వనపర్తిలో చిన్నారెడ్డి, శివసేన రెడ్డి అనుచరులు తోపులాట. మహబూబాబాద్ లో బాహాబాహి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లో ఇప్పటి వరకు అందరూ ఒకటిగానే ఉన్నాం, మేము ఒకటిగానే ముందుకెళ్తాం అంటూ కూడా ప్రధానంగా కార్యకర్తల నుంచి కానీ నాయకుల నుంచి కానీ అందరూ చెప్పడం జరిగింది. కాకపోతే నేను ఒక్కసారిగా వర్గపూర్ బగ్గుమంది. అయితే వనపర్తిలో చిన్నారెడ్డి, శివసేన రెడ్డి అనుచరులు తోపులాట జరిగింది. అలాగే చూస్తే మహబూబాబాద్ లో కూడా బాహాబాహికి దిగారు. అయితే ఒక రకంగా చెప్పుకున్నట్టయితే ఇది ఎంత మేరకు కాంగ్రెస్ కి మైనస్ అవుద్ది, లేదా మళ్ళీ ఆ తగులాట్లని సర్ది చెప్పుకొని ఎడావిడిగా కలిసి ఉంటారా అనేది కూడా మనం చూడాల్సిందే. ఇక్కడ చూసుకున్నట్టయితే వేడెక్కిన జనగామ రాజకీయం. రాజధానిలో నియోజకవర్గ బారాసా నేతల భేటీ, పల్లాకు మద్దతుగానంటూ ప్రచారం. వారిని కలిసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా పల్లారెడ్డి ఇటు ముఖ్య నాయకులతో నిన్న జనగాంలో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ ప్రధానంగా ఏంటంటే ముత్తిరెడ్డిని ఎన్నికల్లో నిలబెట్టకూడదు, నిలబెడితే ఓడిస్తాం, పల్లారెడ్డికే టికెట్ ఇవ్వాలి అంటూ కూడా ఈ మేరకు వారి అనుచరులే గానీ అటు పక్కన ముఖ్య నేతలే గానీ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవేళ నిజంగానే ముత్తిరెడ్డికి టికెట్ ఇస్తే పల్లా రాజేశ్వర రెడ్డి ఓడిస్తారా, లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డికి టికెట్ ఇస్తే ముత్తిరెడ్డి ఏమంటారనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే వారంలో మొదటి దశ ఇళ్ల పంపిణీ. గ్రేటర్ ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త. ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు ఆదేశం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక ఎలక్షన్ సమయం దగ్గర పడుతున్న వేళ అయితే ఎట్టకేలకు అయితే వారంలో ఇళ్ల పంపిణీ ప్రారంభించుతున్నారు. ఈ మేరకు మొత్తం ఇళ్ల పంపిణీ ఎన్నికలకు ముందుకే అయిపోతుందా, లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రకటించే అవకాశం ఉందా అనేది కూడా కొంతమేర సందేహం నెలకొంది. అయితే ఇంకా
3 నెలల సమయంలోనే ఎన్నికలకు ముందే ఇప్పుడు ఇళ్ల పంపిణీ ప్రారంభించారు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల స్ట్రాటజీగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓట్ల విషయంలోనే ఈ మేరకు కూడా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే భర్తీ చేసే టీచర్ పోస్టులు సర్దుబాటు తర్వాత అవసరం అంతవరకే 11,000 పాఠశాలలకు రాత్రి కాపలాదారుడు. అయితే ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 5,500 వరకు ఉపాధ్యాయ ఖాళీని భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా 4,500 నుంచి 5,000 మంది ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలో సర్దుబాటు చేశాక ఈ అంచనాలకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే భర్తీ చేసే టీచర్ పోస్టులు దాదాపు 5,500కు భర్తీ చేయనున్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది. అయితే అభివృద్ధి ప్రాజెక్టులకు 1.18 లక్షల కోట్లు, ఏపీ తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో 32,500 కోట్లతో రైలు మార్గాల విస్తరణ, వాటిలో గుంటూరు, బీబీనగర్, మూడ్కేడ్, మేడ్చల్, మహబూబ్ నగర్, డోన్. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇటు కేంద్రం అభివృద్ధి ప్రాజెక్టులు దాదాపు 1.18 లక్షల కోట్లు కేటాయించనుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే రైల్వే మార్గాలను పునరుద్ధరించనుంది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దు, అధికార బీఆర్ఎస్ లో కొత్త ట్రెండ్. సిట్టింగ్ల తీరుతో తీవ్ర వ్యతిరేకత, పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్న శ్రేణులు, ప్రత్యేకంగా సమావేశాల నిర్వహణ, పార్టీ టికెట్ ఇవ్వద్దని తీర్మానాలు, ఇస్తే ఓడిస్తామంటూ హెచ్చరికలు. ఇక తమ వర్గం నేతకే ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్. మనం చెప్పుకున్న ఇందాకే జనగామలో ఏదైతే ఇటు ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా పల్లా నిలబడ్డారో అలాగే దాదాపు చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరపున లీడర్లు ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా సిట్టింగ్లు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నిలబెడితే ఖచ్చితంగా ఓడిస్తామంటూ కూడా ఇటు సిట్టింగ్లు చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఎంత మేరకు పార్టీకి నష్టం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాలి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే జనగాం టికెట్ కేమో పల్లాకి ఇవ్వాలంటూ కూడా అక్కడ శ్రేణులు కానీ లేకపోతే ముఖ్య నేతలు కానీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మేరకు మరి పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మద్యం షాపులకు ఆర్టీల విలువ ఇప్పటి వరకు 42,000 దరఖాస్తులు, గతంలో కన్నా 4,500 ఎక్కువ. ఇప్పటికే ఖజానాకు 840 కోట్ల రాబడి. దరఖాస్తులకు రేపటి దాకా గడువు 50,000 దాటుతాయని అధికారుల ధీమా. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మద్యం షాపులకి ఏదైతే ఈ డిసెంబర్ వరకు మద్యం షాపులకి సమయం ఉంది. కానీ ఈ నేపథ్యంలోనే ముందుగా 4 నెలల ముందుగానే ఆర్జీలు పెట్టుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఈ మేరకు వ్యాఖ్యానించింది. అయితే ఇంకా రేపటితో గడువు ముగియనుంది. గత 15 రోజుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. రేపటితో ఆ గడువు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే దాదాపు 42,000 దరఖాస్తులు వచ్చాయి. అయితే గతంతో పోలిస్తే ఈసారి 4,500 దరఖాస్తులు ఎక్కువగానే వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో ఇంకా 50,000 దరఖాస్తుల దాకా వస్తాయంటూ కూడా ప్రభుత్వం ఆశిస్తుంది. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెలంగాణ ఎన్నికలపై మోదీ షాకురి, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై కసరత్తు. సమావేశమైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, సంప్రదాయానికి భిన్నంగా ఎన్నికల షెడ్యూల్ కు ముందే భేటీ, తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాలపై సమీక్ష. అయితే ఏదైతే తెలంగాణలో బీజేపీ కోల్పోయిన పట్టును తిరిగి సాధించాలి, మళ్ళీ ఎన్నికల సమయానికి బలంగా ప్రజల్లోకి వెళ్లాలంటూ కూడా బీజేపీ ఇటువైపు ప్లాన్ చేస్తుంది. అయితే అందులో భాగంగానే మోదీ షాని కూడా తెలంగాణకు రప్పించి సభలు నిర్వహించాలి, సభా సమావేశాలకు నిర్వహించి ప్రధానంగా వాళ్ళతో ప్రసంగిస్తే, వాళ్ళతో మాట్లాడిస్తే ప్రజల్లో కొంతమేర బీజేపీపై సానుకూలత వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా బీజేపీ భావిస్తుంది. అయితే నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. ప్రధానంగా వెలుగుసుకున్నట్టయితే ఎకరా 100 కోట్లకు అమ్ముతూ బీఆర్ఎస్ కు అక్కువకే ఎట్టిస్తారు. అయితే రాష్ట్ర సర్కారును నిలదీసిన హైకోర్టు, కోకాపేటలో 11 ఎకరాల భూ కేటాయింపులపై ఆగ్రహం, ఎకరాకు 100 కోట్లు రాబట్టేలా ఉత్తర్వులు ఇస్తామని హెచ్చరిక. ప్రధానంగా చూసుకున్నట్టయితే హైకోర్టు నిన్న రాష్ట్ర సర్కారుపై తీవ్రంగా మండిపడింది. అయితే కోకాపేటలో 11 ఎకరాల భూ కేటాయింపుల ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే చూసుకున్నట్టయితే ఎకరాకు 100 కోట్లు రాబట్టేలా హెచ్చరికలు జారీ చేస్తామంటూ కూడా ఇటు హైకోర్టు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి మోటికాయలు వేసింది. మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే చేతివృత్తుల వారికి 3 లక్షల లోన్, పీఎం విశ్వకర్మ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం, 5% రాయితీ వడ్డీతో 2 విడతలుగా రుణాలు, రోజుకు 500 స్టైఫండ్ ట్రైనింగ్. అయితే ప్రధానంగా చేతివృత్తుల వారికి కూడా 3 లక్షల లోన్ ఇస్తామంటూ మోదీ ప్రకటించడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే వైన్ షాపుల కోసం రియల్టర్ల పోటీ, టెండర్లో 30 నుంచి 40% వారివే. రియల్ ఎస్టేట్ నష్టాలను పూడ్చుకునేందుకు లిక్కర్ బిజినెస్ వైపు అడుగులు, మీటింగులు పెట్టి అవగాహన కల్పిస్తున్న అబ్కారీ ఆఫీసర్లు. బుధవారం సాయంత్రం వరకు 41,754 అప్లికేషన్లు. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే వైన్ షాపులు అంటే ఒకప్పుడు వైన్ షాపులు
మద్యం ఏదైతే మద్యం మీద విక్రయాలే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం కింద మారింది. ఇలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు రియల్టర్లు కూడా వైన్ షాపుల లైసెన్స్ల కోసం ప్రధానంగా పోటీ పడడం జరుగుతుంది. అంటే దీంట్లో కూడా లాభాలు గడించవచ్చు అని చెప్పి కూడా రియల్టర్లు అటువైపు నుంచి ఇటువైపుకి వస్తున్నారు. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే గతం కంటే ఈసారి 4,500 ఎక్కువ దరఖాస్తులు జరిగాయి. అయితే ఈ ఒక్కరోజే సమయం ఉండడంతో బుధవారం వరకు 41,754 అప్లికేషన్లు వచ్చాయి. అయితే ఈ రోజు సమయం ఉండడంతో అయితే ఈ మేరకు మనం చూసుకున్నట్టయితే కొంతమేర 50,000 వరకు దరఖాస్తులు వస్తాయని చెప్పి కూడా ప్రభుత్వం అనుకుంటుంది. అయితే ఇది ఎంతవరకు జరుగుతుంది? అలాగే ఈ వైన్ షాపుల టెండర్లోనే దాదాపు 840 కోట్లకు పైగా ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఆదాయం లభించింది దరఖాస్తుల విషయంలో. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ న్యూస్, హైదరాబాద్ లో 70,000 ఇండ్లు పంచుతాం, వచ్చే వారంలోనే పంపిణీ ప్రారంభిస్తాం కేటీఆర్. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇంకా 70,000 ఇండ్లు ఇస్తాము, అయితే వచ్చే వారం నుంచే ఈ మేరకు కసరత్తు ప్రారంభమవుతుంది అని చెప్పి ప్రధానంగా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మా రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి చెప్పండి, ఇటు చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ ఇక తెలంగాణ ఇటు ఎన్నికలు ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ ముందంజలో సాగుతూ ఉంది. అయితే ప్రథమంగా చూసుకున్నట్టయితే ఈ మేరకు అభ్యర్థుల కసరత్తుని దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. అయితే దాంట్లో ఎవరికైతే ఆశించిన వారికి సీట్లు రాని నేపథ్యంలో బుజ్జగింపులు చేపడతాం అని కూడా బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బుజ్జగింపులు చేసిన పార్టీలో ఉండే వారి సంఖ్య, అంటే పార్టీలో ఉంటారా లేకపోతే ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉందంటారా టికెట్లు రాని వాళ్ళు? ఉద్యోగింపులు చేసేప్పటికీ బీఆర్ఎస్ కొంత నష్టమే ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తాయి. కారణం ఏంటంటే 2 దఫాలుగా సిట్టింగ్లకు అని ఇచ్చారు. మొదటి దఫాలు ఇచ్చిన వాళ్ళకి 2వ దఫాలో కూడా అంటే 2014 ఎమ్మెల్యేగా గెలుపొందిన వాళ్ళకి మళ్ళీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చి 2014 నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది కొత్త వాళ్ళు టీడీపీని కాంగ్రెస్ చూశారు, చాలా మంది బీఆర్ఎస్ లో చేరారు. వాళ్ళందరూ కూడా గత కొంతకాలంగా పనిచేస్తా ఉన్నారు పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు సంతృప్తి పరచాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం పైన ఉంది. ఇప్పటి వరకు వాళ్ళకు ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పేసి ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము, ఇంకో పోస్ట్ ఇస్తామని చెప్పేసి చెప్పిన పార్టీ ఇంతవరకు వాళ్ళకి ఏమీ చేయలేదు. దీంతో కొంతమంది అసంతృప్తితో రైలుపోతా ఉన్నారు, కొంతమంది బహిరంగంగానే నిజాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. మనం గమనించినట్లయితే హైదరాబాద్ నగర మేయర్, మాజీ మేయర్ దిగల కృష్ణారెడ్డి గతంలో టీడీపీ నుంచి మహేశ్వర గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచిన సవితారెడ్డి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి సవితారెడ్డి రెడ్డి బీఆర్ఎస్ వచ్చారు. క్రమక్రమంగా దిగల కృష్ణారెడ్డి ఉనికి నియోజకవర్గంలో ప్రశ్నార్థకంగా మారింది, పార్టీలోనూ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఆయన మరోసారి నాకు టికెట్ కావాలి, నాకు ఇస్తారా లేదా అని చెప్పేసి ఆయన పార్టీ మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు. ఆయన రాజకీయ వారసులు ఏదైతే నియోజకవర్గంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా లేదంటే కొంతమంది మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా కొంత పదవులలో ఉన్నారు, ఎలక్ట్ అయిన వాళ్ళను కూడా నేను తీసుకెళ్తాను, వేరే పార్టీలో చేరుతాను, నాకు ఇస్తారా లేదా అని చెప్పేస్తాను. పొరపాటున రేపు సవితారెడ్డికి పార్టీ టిక్కిస్తే దిగల కృష్ణారెడ్డి ఏ వరకు సహకరించగలరు. అంటే ఇట్లాంటి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇట్లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఇట్లాంటి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకు టికెట్ ఇస్తే మొదటి నుంచి బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? జనగామలో ఆయన కుటుంబ సభ్యుల నుంచే. అయితే కృష్ణమూర్తి, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న జనగాంలో కూడా ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రధానంగా ఒక మీటింగ్ ఏర్పాటు జరిగింది. అయితే ప్రధానంగా భేటీలో ముఖ్య నేతలు ఉన్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక పక్కన చూసుకున్నట్టయితే అసమ్మతి సెగలు బీఆర్ఎస్ లో అంతకాలంగా రగులుతూనే ఉన్నాయి. పలానా ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే మేము ఓడిస్తాము అని చెప్పి బహిరంగంగానే చెప్తున్నారు. ఇది పార్టీకి చాలా మేరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా యాదగిరికి ఉమ్మడి వరంగల్ చెందినటువంటి పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి పైన కూడా వ్యతిరేకత ఉంది.
చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అక్కడ స్టేషన్ కనుక తీసుకొస్తే రాజకీయ వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరుగుతాం. చాలా చోట్ల ఒక జిల్లా ఒక కాన్స్టిట్యూన్సీ అని కాకుండా 119 నియోజకవర్గాల్లో దాదాపుగా 80 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థిత్వాన్ని కోరేవాళ్ళు చాలా మంది, సిట్టింగ్లతో పాటు నాన్ సిట్టింగ్ సీనియర్లు పార్టీ కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఈసారి మాకు ఎమ్మెల్యే కోసం కావాలని చెప్పి చదువుతా ఉన్నారు, వాళ్ళు కోరుతా ఉన్నారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఏదైతే టికెట్ కోసం ఆశించి ఇంతకాలం పనిచేశారో వాళ్ళందరినీ సంతృప్తి పరచాల్సిన అవసరం. కొంతమందిని ఎమ్మెల్సీగా ప్లేస్మెంట్ చేసినప్పటికీ చాలా చోట్ల ఇంకా వాళ్ళు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి పదవులను ఇవ్వాల్సిన అవసరం. రాజకీయాల్లో ఎవరు పనిచేసినా పదవుల కోసం పనిచేస్తుంటారు. కానీ ఆ పదవులు లేకుండా పనిచేయండి మీరు అంటే ప్రత్యర్థి అంటే నిన్నటి వరకు రాజకీయాల్లో శత్రువులుగా అంటే రాజకీయ పరం వ్యక్తిగతంగా రాజకీయాల్లో శత్రువులు ఉండకూడదు కానీ రాజకీయంగా శత్రువుగా భావించినటువంటి వ్యక్తి ఈ రోజు పార్టీలోకి వచ్చి వాళ్ళ మీద విత్తనం చెలాయించి ఆయన అజమాయిషిలో పనిచేయాలంటే కొంతమంది నిర్మించుకోలేకపోతారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి, చాలా చోట్ల వస్తా ఉన్నాయి. మన గ్రేటర్ హైదరాబాద్ తీసుకున్నటువంటి దీంట్లో కూడా ఆ దానం నాగేంద్ర హైదరాబాద్ సంబంధించి ఆయన పైన కూడా కొంత వ్యతిరేకత వస్తారు. అదేవిధంగా మిగతా కాన్స్టిట్యూన్స్ లో కూడా కొంత వ్యతిరేకత వస్తా ఉంది. అయితే ఇదే గ్రేటర్ లో కొన్ని చోట్ల అసలు పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు సంఘటనలు ఉన్నాయి. ఎవరు కూడా ఆయన మీద పోటీ చేసేందుకు కూడా ఎవరు ముందుకు రావాలి ఆయన మా క్యాండిడేట్ అంటే ఇట్లా అంటే పోటీ చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది, ఆశావాహుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీలో నాయకత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది, టికెట్ మీద ఒత్తిడి. వీళ్ళందరినీ బుజ్జగించాలంటే కొంత సమయం పట్టే అవకాశం. దాన్ని ఇప్పటి నుంచి అంటే షెడ్యూళ్ళు రాకముందు నుంచి మొదలు పెడితే కొంత బాగుంటుంది, కొంతవరకు సఫలమవుతామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకత్వం భావించగా స్పష్టమవుతా ఉంది. అందులో భాగంగానే అసమ్మతులను కానీ లేదంటే పార్టీ ఆశావాహులు టికెట్లు ఆశించే వాళ్ళు కొంత చర్చించి వాళ్ళని కొంత సానుకూలంగా మలుచుకుంటే కొంత బాగుంటుంది, పార్టీ గెలుపు సులభం అవుతుంది అని పార్టీ నాయకత్వం భావిస్తుందో తెలుస్తుంది. అందులో భాగంగానే వీళ్ళని ఉద్యోగించాలి అని చెప్పేసి. కాబట్టి పెరుగుతున్న పోటీ పెరిగిన నేపథ్యంలో పార్టీకి టికెట్ల కేటాయింపు, టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఖరారు చేయాలనేది కొంత అపీల సమయాన్ని మారుతుంది. 2014కు 18కి కొంత డిఫరెన్స్ వచ్చింది టీఆర్ఎస్. 2014లో టికెట్ ఎవరికి ఇచ్చినా ఓకే మనం గెలవాలి అనే కాన్సెప్ట్ బలంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీగా ఆ పార్టీలో ప్రచారం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రజలు కూడా ఆ రకంగా ఎవరికి ఇచ్చినా సరే అది టీఆర్ఎస్ కారుకుంటుంటే ఆయన నిలిపించారు. ఆయన ఎవరు ఏంటి ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని 2018లో కొంత పోటీ ఉన్నప్పటికీ ప్రజల్లో 2014 చేసినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వీటికి కొంత ఆకర్షితులై దాన్ని కూడా విజయం సాధించారు. కానీ 2023 వరకు వచ్చేసరికి కొంత పథకాల అమల్లో కొంత వైఫల్యం చెందడం, ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ఎందుకైనా ప్రజాప్రతినిధులు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఓరుగల్లులో అంటే వరంగల్లో అక్టోబర్ 16 నుంచి ఎన్నికల సంగ్రామం మొదలు పెట్టాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ భావిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే తెలంగాణలో ప్రధానంగా బీఆర్ఎస్ మే కొంత వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం 16న ఓరుగల్ నుంచి ఎన్నికల సంగ్రామం ప్రారంభించాలని, అలాగే అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై మీరేమంటారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం మోగించిందని చెప్పింది. ఖమ్మం బహిరంగ సభ, రాహుల్ గాంధీ బహిరంగ సభ గారిని ఎన్నికల శంకారాన్ని ఆ పార్టీ మోగించిందని మనం అనుకోవచ్చు. ఆ పార్టీ కూడా భావిస్తా ఉన్నది. అంతకుముందు సరూర్ నగర్ స్టేడియంలో ఏదైతే ప్రియాంక గాంధీతో సభ నిర్వహించారో దానికి సంబంధించినటువంటి అంశం కూడా కొంత రాజకీయ ప్రచారానికి వారి తెలియపాలని వస్తా ఉంది. అంతకంటే ముందు వరంగల్లో రాహుల్ గాంధీ సభ పెట్టారు. దాంట్లో రైతు డిక్లరేషన్ ద్వారా మేము డిక్లరేషన్ ఇస్తాము, ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటిగా మేము చెప్తామని చెప్తూనే అక్కడ శంకరావు పూరించారు. దాదాపుగా ఒక 6-8 నెలల నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మోగించింది, ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తుందని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో
అధికార బీఆర్ఎస్ పార్టీ వరంగల్ కేంద్రంగా ఆ ప్రచార శంకారావానికి శ్రీకారం చుట్టాలి. వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడి నుంచి శ్రీకారం చుట్టాలని చెప్పేసి భావిస్తుంది. అయితే రాజకీయ పార్టీలు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా, మిగతా పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీ గడిచిన 9 సంవత్సరాలుగా వీళ్ళు ఏం చేశారు ప్రజలకు, వాటి వల్ల ఏమి ప్రయోజనాలు చేకూరలేదు, ఎంత మేర ప్రజలకు మేలు జరిగింది అన్న అంశాలను ఎన్నికల ముందు మరోసారి వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బహిరంగ సభ ద్వారా వాటిని తెలియజేసే అవకాశం ఉన్నాయి. అయితే రాబోయే ఎన్నికలు మూడవసారి అధికారాన్ని కట్టబెడితే పార్టీ ప్రజలకు ఏం చేయబోతుంది, ప్రజా సంక్షేమం కోసం ఏ రకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తా ఉంది, ప్రభుత్వం ఏ లక్ష్యంతో పాలన సాగించాలనుకుంటుంది అన్న అంశం మీద కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం. ఈ వరంగల్ బహిరంగ సభ 9 సంవత్సరాల పనితీరును వివరిస్తూనే రాబోయే 5 ఏళ్ల కాలంలో చేసే పనులు ఏంటనేది ప్రజలకు చెప్పేందుకు బీఆర్ఎస్ నిర్ణయించిన స్పష్టమవుతా ఉన్నది. అంతకంటే ముందుగానే రేపు ఎల్లుండో ఫస్ట్ లిస్ట్ వస్తుంది అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. కొంత కసరత్తు చేశారు, కొంతమందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, గతంలో కొంతమంది అభ్యర్థులు ప్రకటించారు. పరకాల తీసుకుంటే పరకాలలో ధర్మారెడ్డి ఎమ్మెల్యే గెలిపించని చెప్పి గతంలో కేసీఆర్ కోరారు. అదేవిధంగా స్వయంగా కేసీఆర్ సిరిసిల్లలో నేను కొమ్మలం భూమి సాక్షిగా ఎన్నికల ప్రచారం ప్రారంభించా అని చెప్పేసి కూడా కేసీఆర్ సార్. బీజేపీ తీసుకుంటే ఈ నెల 27న అమిత్ షా రానున్నారు ఖమ్మకి అని చెప్పి ప్రకటించింది. అలాగే ముగింపు సభకి మోదీ రానున్నారు అని చెప్పి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ మీద కొంత మేరకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అంటే బీజేపీ కొన్ని నెలల క్రితం వరకు ముందంజలో ఉంది. ఇప్పుడు చూస్తున్నట్టే బీజేపీకి ప్రజల నుంచి ఆదరణ లభించట్లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ అమిత్ షా ఇటు మోదీ సభ నిర్వహించినట్లయితే ప్రజల్లోకి బీజేపీ కొంచెం పాజిటివ్ గా వెళ్లే అవకాశం ఉందంటారా? రాజకీయాలలో ఎత్తుపాలాలు సహజం. మీరు అన్నట్టుగా కొద్ది రోజుల వరకు 2000 సంవత్సరంలో ఏదైతే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించక ముందు బీజేపీ ఉనికి ప్రశాంతంగా ఉండేది తెలంగాణలో. ఆయన అధ్యక్ష బాధ్యత స్వీకరించిన తర్వాత 2021 నుంచి కరోనా తగ్గుముఖం పట్ల నుంచి ఆయన కొంత పార్టీని ప్రజలకు ఉధృతంగా తీసుకెళ్లారు. రాష్ట్రంలోని కేసీఆర్ పాలన పైన ఆయన అడుగడుగునా పోరాటం చేశారు. అనేక ఆటపోటములు ఎదుర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బండి సంజయ్ ఆరంభమైనటువంటి ఇబ్బందులు, గ్యాస్ కట్టలతో గేట్లు కోసి లోకెళ్ళి ఆయన అరెస్ట్ చేసిన చాలా ఉన్నాయి. ఇలాంటి ఘటనలను కూడా ఆయన తీవ్రంగా ఎదుర్కొన్నారు. దీంతో బీజేపీ కొంత బలంగా తయారైంది రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో ఆలాపరంగా ఆయన పర్యటన ముగిసిన నేపథ్యంలో ఎన్నికలకు ముందు బండి సంజయ్ తప్పించమనేది బీజేపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నష్ట నివారణ చర్యల కోసమే బీజేపీ కొంత మళ్ళీ 2000 సంవత్సరం పరిస్థితిలో రాబోతున్నది బీజేపీ. దీన్ని అడ్డుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి అధిష్టానం కొంత రాష్ట్ర పార్టీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా స్పష్టం అవుతా ఉంది. బండి సంజయ్ నిర్వహించినటువంటి పార్టీ అధిష్టానం ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిని కట్టబెట్టింది. అయినప్పటికీ ఆయన రాష్ట్రంలో ఇంకా క్రియాశీలకంగా పనిచేయడం లేదు. ఇకపోతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడే పార్టీ మీద కొంత దృష్టి పెట్టినప్పటికీ ఆయనకు రోజుకో కీలక నేత రాజీనామా చేయడం అనేది కొంత తలపుగా మారుతా ఉంది. మొన్నటికి మొన్న వికారాబాద్ చెందిన మాజీ మంత్రి ఒకరు నిన్న నిర్మల్లో చెందిన రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఎవరికి వారుగా రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నం చేయడం కూడా కొంత కిషన్ రెడ్డికి కొంత ఇబ్బందికరంగా మారుతా ఉంది.
అసమ్మతులను ఉజ్జగించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ ప్రకటించారు 70,000 ఇళ్లు ఇస్తాము, అలాగే వచ్చే వారం నుంచి ఇళ్ల పంపిణీ మొదలు కానుంది అని చెప్పన్నారు. అయితే ఎలక్షన్స్ కి ఇంకా దాదాపు 3 నెలలు ఉన్నాయి. ఈ టైంలోనే 70,000 ఇళ్ల ఏదైతే పంపిణీ పూర్తయ్యే అవకాశం ఉందంటారు. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఎప్పుడో పూర్తి చేసి పంపిణీ చేసి ఎన్నికల లబ్ధి కోసం ఇంతకాలం డబ్బులు పెట్టులను నిర్మాణం పూర్తయి దాంట్లో పశువుల సంసారాలు చేసినప్పటికీ వాటిని ఇవ్వలేకపోయింది. అంటే ముందే ఇచ్చేస్తే ప్రజలు మర్చిపోయే అవకాశం ఉంది. ఎన్నికల ముందు ఇవ్వాలి. ఎన్నికల ముందు ఇస్తే మళ్ళీ మమ్మల్ని గెలిపించండి, ఇట్లాంటి చాలా ఇస్తాం, మీకు ఎవరెవరికి ఇల్లు అందరికి ఇస్తాం అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. మన ఉద్దేశంతో ఆ పార్టీ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వీటికి డబుల్ బెడ్రూమ్లను పంచకుండా ఉంచారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కొంతకాలంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ప్రజలతో కలిసి ఉద్యమాలు నిర్మిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను కొంత ఉద్యమాల నుంచి పక్కదారి మళ్లించడంతో పాటు మరోసారి ఓట్ల అంటే ఎన్నికల ప్రచారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రధాన ప్రచారాస్పదంగా చేసుకున్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయగలదు, ప్రభుత్వం అనుకోకపోతే ఏది చేయలేదు. ఇంతకాలం ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇవ్వము అనేది నిర్ణయించింది కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తామంటున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు కావాలి, ఓట్ల కోసం ఇస్తాం అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది అనుకుంటే చేయగలరు. అయితే 70,000 ఇళ్ళు నిర్మాణమైనయా, 70,000 ఇళ్ళు పూర్తయ్యా, 70,000 ఇళ్లకు అంటే ఇళ్ల సముదాయాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అంటే వాటర్ ఫెసిలిటీ కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ, మిగతా రోడ్స్ వీటికి సంబంధించిన అంశాలు పూర్తి చేశారా అంటే పాలకుల నుంచి సరైన సమాధానం లేదు, అధికారుల నుంచి అంతకన్నా సమాధానం లేదు. కొన్ని చోట్ల పూర్తయినాయి, కొన్ని చోట్ల ఇంకా అసంతృప్తిగా ఉన్నాయి. లెంటల్ లెవెల్, స్లాబ్ లెవెల్, గోడలు పూర్తయి, ప్లాస్టింగ్ పూర్తయి, డోర్లు పెట్టేందుకు డోర్లు పెడితే అయిపోతుంది, డోర్లు పెట్టి క్లోజింగ్ చేస్తే అయిపోతుంది. వాటి పనులు పూర్తి చేయాల్సిన అవసరం, ఇంకా చేయాల్సిన అవసరం. అంటే అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆ ఇళ్లను లబ్ధిదారులకు అలాట్ చేసి ఎన్నికల సమయంలో వాటిని పూర్తి చేసి పోలింగ్ రోజులో కొంతమంది గృహప్రవేశం చేసిన విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఒక లబ్ధిదారుడు పోలింగ్ రోజున డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ప్రభావం పోలింగ్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఈసీ రాజకీయ కార్యక్రమాలను అడ్డుకునేందుకు, ఈసీ రాజకీయ కార్యక్రమాల మీద కొంత నిఘా పెట్టేందుకు ఉంది, కానీ వ్యక్తిగతంగా కుటుంబ కార్యక్రమాల మీద పెట్టేందుకు లేదు. కాబట్టి ఈ దఫా చాలా చోట్ల అధికార పార్టీ నాయకులు కానీ, అధికార పార్టీ కానీ పోలింగ్ రోజు, పోలింగ్ కంటే ముందు రోజు, పోలింగ్ కంటే 2 రోజుల ముందు ఎన్నికల ప్రచారం ఓరుగా సాగుతున్న సమయంలో గృహప్రవేశాలు చేయించి వాటిని ఒక ఎడగా ప్రజలకు చూపించి, అంటే ఆ పరిసర ప్రాంతాలు కానీ ఆ గ్రామ ప్రజలకు చూపించి, మీకు కూడా ఇట్లాంటి ఇల్లు కావాలంటే మళ్ళీసారి మమ్మల్ని గెలిపించండి, మీకు కూడా ఇల్లు ఇస్తాం అని చెప్పి రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. నెలకొంది. అయితే పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అయితే అభ్యర్థుల జాబితా కూడా బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ వరకు ప్రకటించే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. అయితే కసరత్తు చేస్తున్న ఆ మేరకు అభ్యర్థులను ఎవరెవరిని ప్రకటించాలి అనేది, ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుపొందుతుంది, ఏ పార్టీ ముందంజలో ఉంటుంది అనేది తెలుసుకుంటే మనం కొద్ది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది వాళ్ళ న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం.